హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం ఒక మీషో మంచి స్పెషల్ హాల్తో అయితే వచ్చేసానండి. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను షార్ట్స్ పెడుతూ ఉంటే మీరు లింక్స్ అయితే అడుగుతున్నారండి. అందుకని ఒక ఫుల్ వీడియో అయితే చేశానమాట. అందుకే ఇవన్నీ కూడా ర్యాండమ్గా ఉంటాయి. ఐటమ్స్ అన్నీ కూడా యూస్ఫుల్, అలాగే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ది ఏంటంటే ఒక ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ పీస్ అనమాట. చాలా చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ కానీ దీని మీద వచ్చిన వర్క్ కానీ చాలా బాగుందనమాట. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చక్కగా ఒక 6-7 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. దాంట్లో నాకు ఈ కలర్ బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా మీకు చాలా కలర్స్ ఉన్నాయి. లైట్ నుంచి డార్క్ కలర్స్ వరకు కూడా ఉన్నాయండి. క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. 300 రేంజ్లో వచ్చేస్తుంది. మనకు మీషోలో 4th మేలో మంచి డీల్స్ అయితే ఉన్నాయండి. మీలో ఎవరికైనా ఈ బ్లౌజ్ పీస్ నచ్చినట్టయితే తప్పకుండా యాడ్ టు కార్ట్లో పెట్టుకోండి. ఆ రోజు డీల్ ఉన్నప్పుడు తీసుకున్నారంటే మరింత తక్కువ ప్రైస్కి అయితే తీసుకోవచ్చు. అసలు మీరు తీసుకున్నారంటే అసలు డిసప్పాయింట్ అయితే అవ్వరండి. ఎందుకంటే అంత క్వాలిటీ విషయానికి వస్తే అంత బాగుందనమాట. క్లాత్ కూడా బాగుందండి. వర్క్తో పాటు క్లాత్ క్వాలిటీ కూడా బాగుంది. ఎక్కువ రోజులు మన్నికుంటుందన్నమాట. అంతేకాకుండా వీటన్ని లింక్స్ కూడాను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. తప్పకుండా చెక్ చేయండి. మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ రావడం అంటే గ్రేట్ అని చెప్పచ్చు. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ విషయానికి వస్తే ఇది ఒక టీషర్ట్ అండి. ఈ టీషర్ట్ అనేది మామూలుగా యూత్కి అయితే చాలా బాగుంటుంది. యంగ్స్టర్సే కాదండి, మనం ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది కాబట్టి మనకు చక్కగా ఈవినింగ్ ట్రాక్ మీద వేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. క్లాత్ అయితే మంచి థిక్ మెటీరియల్ అండి, అస్సలు శ్రీతురు కాదు, అలాగే కాటన్ కూడాను. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ విషయానికి వస్తే ఇది ఒక అగరబత్తి అండి. ఈ అగరబత్తీలు మంచి ఫ్రేగ్రెన్స్ ఉంది. ఇదివరకు కూడా నేను వీడియో అయితే చేశాను కదా. ఒకవేళ మీకు ఆ లింక్ కూడా కావాలన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇస్తానండి. అలాగే వీటి క్వాలిటీ కూడా ఫ్రేగ్రెన్స్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుందండి. అంతేకాకుండా ఇలా కాంబోలో మనకు చక్కగా 120 రూపీస్కి అయితే వచ్చేస్తున్నాయి. తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఇక ఇవి ఏంటి అంటే మనకు బ్యూటీకి సంబంధించినవంటి ఇయర్ రింగ్స్. కొంతమంది చాలా హెవీగా వేస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం తప్పకుండా ఇలాంటిదైతే కొనిపెట్టుకోండి. ఎందుకంటే ఇయర్ హోల్స్ అనేవి సాగిపోవడం కానీ చెవులు నొప్పి రావడం కానీ అవుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఎప్పుడైనా ఎకేషనల్గా వేసుకోవడానికి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ వేసుకోవాలి అనిపించినప్పుడు ఇలాంటిది సపోర్ట్గా ఉంటుందన్నమాట. పిక్స్ అయితే రెఫరెన్స్ కోసం పెట్టాను, తప్పకుండా చెక్ చేసుకోండి. మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చింది ఒక ఇయర్ రింగ్స్ అండి. ఇదేంటంటే స్టోన్ ఏడి స్టోన్స్తో అయితే వచ్చాయన్నమాట. చాలా చాలా బాగున్నాయండి. షైనింగ్ అయితే అదిరిపోయింది అనుకోండి. ఇది షార్ట్స్ పెట్టినప్పుడు చాలామంది అడిగారనమాట దీని లింక్ అయితే పెట్టమని. అందుకని నేను ఫుల్ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే చాలా వరకు షార్ట్స్లో లింక్ పెట్టడం అవ్వట్లేదు కాబట్టి చాలామందికి తెలియట్లేదు. అందుకే దానికోసమని నేను ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను. చూస్తున్నారు కదా, దీని షైనింగ్ మీకు క్లోజప్ లుక్లో కూడా చూపిస్తానండి. చాలా చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ అయితే. ట్రెడిషనల్ వేలో వేసుకోవాలి అనుకుంటే మస్ట్ బై ఐటమ్ అని చెప్పచ్చండి. క్వాలిటీ అయితే అంత బాగుంది. అంతేకాకుండా వీటికి సైజు కూడాను పర్ఫెక్ట్గా ఉందండి. అటు మరీ పెద్దగా లేవు, అలాగని మరీ చిన్నగా లేవు. ఇలా మీడియం సైజ్ ఇష్టపడేవారైతే చక్కగా వీటిని పర్చేస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ వెళ్ళిపోదామా. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇది ఒక టేప్ అండి. ఇదేంటంటే మనకు ఎక్కడైనా మనకు చిన్న కటింగ్ కానీ చిరిగిపోయినవి ఏమైనా ఉన్నాయనుకోండి, అర్జెంటుగా కావాలి అన్నప్పుడు ఈ టేప్ అనేది మనం చక్కగా ఆ క్లాత్కి అనేది అంటించేసి పైన పెట్టి ఐరన్ చేస్తే సరిపోతుందండి. దీనికోసం నేను ఒక షార్ట్ కూడా చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. మరొకటి ఏంటి అంటే ఇది ఒక శారీ స్టోరేజ్ అని చెప్పచ్చండి. ఇది ఏంటంటే సింగిల్ శారీస్ పెట్టడానికి చాలా బాగుంటుంది. లెహంగాస్ ఉంటాయి కదండి, వాటికైతే పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే ఇది చిన్న సైజ్ అనమాట. ఇదివరకు నేను చూపించింది ట్రాన్స్పరెంట్గా ఉండేది, అది ఫుల్ సైజ్ అండి. ఇది కావాలనుకుంటే దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూస్తున్నారు కదా, ఇవైతే క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చిందండి. 6 పీస్ సెట్ మనకు చక్కగా 300 బిలోలో వచ్చేస్తుందండి. అంతేకాకుండా నేను ఇప్పుడు ఒక 2 శారీస్ పెట్టాను మీకు. ఎందుకంటే దీని విడ్త్ ఎలా ఉంది, సైజ్ ఎలా ఉంది తెలియడం కోసం. అదే కనుక సింగిల్ శారీ కానీ లేదనుకుంటే పట్టు శారీస్ ఉంటాయి కదండి, లెహంగాస్ కానీ పెట్టారనుకోండి, సింగిల్గా పెట్టడానికి చాలా బాగుంటుంది. ఇక ఇవి ఎక్స్టెన్షన్ చైన్స్ అనమాట. చూడ్డానికి మాటీలు అనుకునేరు కాదండి, ఇవేంటంటే ఎక్స్టెన్షన్ చైన్స్. ఒకవేళ మనం ఎప్పుడైనా ఇలాంటి ఇమిటేషన్ జ్యువెలరీ కానీ ఏమన్నా తీసుకుంటాం కదా, వాటికి థ్రెడ్స్ ఇస్తూ ఉంటారు చాలామందికి. అంటే కొంతమందికి థ్రెడ్స్ ఇష్టం ఉండదు కదా, అలాంటి వారు ఇది కాంబోగా దొరుకుతుందండి. ఎక్స్టెన్షన్ చైన్ అనమాట. ఇది తప్పకుండా పర్చేస్ చేసుకోండి. క్వాలిటీ అయితే 1 గ్రామ్ గోల్డ్ చాలా బాగుందనమాట. ఇక నెక్స్ట్ క్రాఫ్ట్స్ చూద్దామండి. ఈ క్రాఫ్ట్స్ ఏంటంటే చక్కగా ఒక
కాంబో సెట్ లాగా వచ్చాయన్నమాట 10 పీస్. దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడాను స్టిక్కర్స్ ఇప్పుడు మనకు ఉంటాయి కదండి, బుక్ మార్క్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట. ఇవి మనం ఏదైనా గిఫ్టింగ్ దాని మీద నోట్ ప్యాడ్ లాగా రాయడానికి, లేదంటే ఎనీ పర్పస్ అండి. చూడండి మీకే అర్థమవుతుంది. చాలా వీటిని మీకు నచ్చిన విధంగా యూజ్ చేసుకోవచ్చు. మంచి పేస్టల్ కలర్స్తో వచ్చే మంచి డిజైన్స్ కూడానండి. మీరు ఒకవేళ ఈ వీడియోని జూమ్ చేసి చూసారంటే మీకు తప్పకుండా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే పేస్టల్ కలర్స్ కాబట్టి మనకు ఈ వీడియోలో సరిగ్గా మీకు ఫోకస్ అవుతుందో లేదో అర్థం కావట్లేదు. కానీ డిజైన్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడాను. దీన్ని చూస్తున్నారు కదా, పేపర్ లాగా వన్ సైడ్ గమ్ ఉంటుంది. మన బుక్ మార్క్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటుందండి. కలర్ ఆప్షన్స్ కూడా బోల్డ్ ఉంటాయి. మరొకటి ఏంటి అంటే ఇవి స్టిక్కర్స్ అండి. మీకు ఒకవేళ పిల్లలకి ఇష్టం కదండి, నేను చూపించేవి 2 కూడాను క్రాఫ్ట్ పర్పస్ మీద యూజ్ చేసుకోవడానికి. ఇందాకటిది అలాంటిదే స్టిక్కర్సే. ఇదేంటంటే ఇది ఫుల్ స్టిక్కర్ అండి. మనకు చాలామందికి తెలిసే ఉంటుంది, పిల్లలు స్టిక్కర్స్ ఇష్టపడతారు కదా, వాళ్ళ కోసం. ప్యాకేజింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి మీషోలో. ఇది 5 పీస్ సెట్ అనమాట. వీటిలో మీకు రకరకాల డిజైన్స్ ఉన్నాయండి. మీకు ఏది కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి.